కాసేపట్లో తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల కాబోతున్నారు. కవితకు రిలీజ్ వారెంట్ జారీ చేసింది రౌస్ రెవెన్యూ కోర్టు. వారెంట్తో తిహార్ జైలుకు వెళ్లారు కవిత తరపు న్యాయవాదులు. ఉదయం ఈడీ సిబిఐ కేసులో కవితకు షరతులతో కూడిన బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. మరోవైపు తిహార్ జైలుకు వెళ్లి కవితకు స్వాగతం పలకబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి కాసేపట్లో తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల కాబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినట్టుగా తెలుస్తోంది. కవితకు రిలీజ్ వారెంట్ జారీ చేసింది రౌస్ రెవెన్యూ కోర్టు. వారెంట్తో తిహార్ జైలుకు వెళ్లారు కవిత తరపు న్యాయవాదులు. ఉదయం ఈడీ సిబిఐ కేసులో కవితకు షరతులతో కూడిన బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. మరోవైపు తిహార్ జైలుకు వెళ్లి కవితకు స్వాగతం పలకబోతున్నారు బీఆర్ఎస్ నేతలు, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి మరిన్ని వివరాలు అందిస్తారు. గోపి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మరి కాసేపట్లో ఆవిడ తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. 164 రోజుల తర్వాత కవిత తిహార్ జైలు నుంచి బయటకు రాబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ అలాగే సిబిఐ రెండు కేసుల్లో కూడా కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ కేసులో కవిత A32గా ఉన్నారు. సిబిఐ కేసులో A17గా కవిత నిందితురాలుగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో కూడా మార్చి 15వ తేదీన ఈడీ కేసులో, ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. సో ఈ రెండు కేసుల్లో కూడా కవిత పైన అనేక ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి. వాటిని కోర్టు పరిగణలోకి కూడా తీసుకుని ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్నాయి. అయితే ఈ లోపు ముఖ్యంగా కవితకు బెయిల్ మంజూరు చేయాలి. ఆవిడ మహిళగా అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలంటూ కూడా ఆవిడ ట్రయల్ కోర్టు, హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు సుప్రీంకోర్టు మహిళగా కవిత బెయిల్కు అర్హురాలు అంటూ హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈడీ దర్యాప్తు తీరు పైన కూడా ఇది మీ దర్యాప్తు తీరు సక్రమంగా లేదన్న వ్యాఖ్యలను కూడా ఈరోజు సుప్రీంకోర్టు చేయడం జరిగింది. సో ఎట్టకేలకు 164 రోజుల తర్వాత కవిత తిహార్ జైలు నుంచి బయటకు రాబోతున్నారు. ప్రస్తుతం మనం తిహార్ జైలుకి వెళ్లే మార్గంలో ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా ఇప్పటికే మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఇటు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన ఎంపీలు వీరంతా కూడా తిహార్ జైలు వద్ద కవితను రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే రౌస్ రెవెన్యూ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ రౌస్ రెవెన్యూ కోర్టుకు వెళ్ళింది. అక్కడ రౌస్ రెవెన్యూ కోర్టు రిలీజ్ ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది. దీంతో కవిత తరపు న్యాయవాదులు ఆ రిలీజ్ ఆర్డర్తో తిహార్ జైలుకు వెళ్లారు. అక్కడ రిలీజ్ ప్రొసీడింగ్స్ అనేవి పూర్తయిన తర్వాత కవిత తిహార్ జైలు నుంచి బయటకు రాబోతున్నారు. తిహార్ జైల్ కాంప్లెక్స్ నెంబర్ 6లో కవిత మహిళా ఖైదీలు ఉండే సెల్లోనే ఈ రోజుల పాటు కూడా గడపడం జరిగింది. జైల్లో అనేక ముఖ్యంగా సమస్యలను, ఆరోగ్య సమస్యలను ఆవిడ ఎదుర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో 2 సార్లు ఆసుపత్రి పాలు కూడా అవడం జరిగింది. సో ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్ చేయడంతో తిహార్ జైలు నుంచి ఆవిడ బయటకు రాబోతున్నారు. అనంతరం తిహార్ జైలు బయట కవిత మీడియాతో మాట్లాడబోతున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించిన అంశం పైన ఆవిడ మీడియాతో మాట్లాడబోతున్నారు. షరతులకు సంబంధించి ముఖ్యంగా పాస్పోర్ట్ సరెండర్ చేయాలని, అలాగే ఒక్కో కేసులో 10 లక్షల రూపాయల పూచీకత్తు బాండ్స్ సమర్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే కేసు దర్యాప్తును ప్రభావితం చేయవద్దు, సాక్షుల్ని, ఆధారాలని ట్యాంపర్ చేయవద్దు, ట్రయల్కి సహకరించాలి, వీలైనంత త్వరగా ట్రయల్ పూర్తయ్యేందుకు ట్రయల్కి కూడా కోర్టుకే హాజరవ్వాలని చెప్పి కోర్టు మనీష్ సిసోడియాకి ఏవైతే బెయిల్ షరతులు విధించిందో అదే షరతుల్ని కవితకు కూడా విధించడం జరిగింది. సో బెయిల్ షరతుల్ని పాటిస్తూ ఇటు కవిత భర్త ఒక బెయిల్ బాండ్ 10 లక్షల రూపాయల పూచీకత్తు, అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మరో 10 లక్షల రూపాయల పూచీకత్తు బెయిల్ బాండ్ని ఇటు ట్రయల్ కోర్టుకి సమర్పించడం జరిగింది. ఆ ట్రయల్ కోర్టులో ముఖ్యంగా ఈ బెయిల్ బాండ్స్ సమర్పించిన తర్వాత అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్ అనేది తిహార్ జైలుకు వెళ్ళడం జరిగింది. కవిత తరపు న్యాయవాదులు ప్రస్తుతం తిహార్ జైలుకు వెళ్లారు. సో అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన
శ్రేణులు బీఆర్ఎస్ నేతలు ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి, అలాగే గంగుల కమలాకర్తో పాటుగా శ్రీనివాస్ గౌడ్, అలాగే కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు ముఖ్యంగా ఇటు కవిత కుటుంబ సభ్యులు ముఖ్యంగా భర్త అనిల్తో పాటుగా వాళ్ళ మామ రామకృష్ణారావు, అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా కవితకు ఘన స్వాగతం పలికేందుకు ఇటు తీహార్ జైలు వద్ద అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు రాత్రికి కవిత ఢిల్లీలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రేపు లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో ఛార్జ్షీట్ పైన రేపు విచారణ జరగబోతోంది, రేపు మధ్యాహ్నం 12 గంటలకి. సో ఆ విచారణకి ట్రయల్కి వర్చువల్గా కవిత హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి సో రేపు ఆ కేసు ముగిసిన తర్వాత కవిత రేపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి పయనమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈలోపు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన అంశం పైన జాతీయ మీడియాతో ఒక మీడియా సమావేశాన్ని కూడా రేపు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించిన సమయం కానీ షెడ్యూల్ కానీ ఖరారు కాలేదు. కానీ సుదీర్ఘ కాలం తర్వాత ముఖ్యంగా మనీష్ సిసోడియాకి ఈ కేసులో లిక్కర్ కేసులో ఎవరెవరికైతే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారో సుదీర్ఘ కాలం తర్వాత మనీష్ సిసోడియా A1గా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత వరుసగా ఈ కేసులో ఉన్న నిందితులకి బెయిల్ వస్తున్న పరిస్థితుంది. ఇటు సౌత్ గ్రూప్కి సంబంధించిన కీలక వ్యక్తులందరికీ కూడా ముఖ్యంగా కవితతో పాటు ఈ కేసులో ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే బెయిల్ రావడం జరిగింది. ఇటు శరత్ చంద్రారెడ్డికి మొదట బెయిల్ రావడం జరిగింది హైకోర్టులో, ఆ తర్వాత మాగుంట రాఘవరెడ్డికి బెయిల్ రావడం జరిగింది. అలాగే ఇటు ఇప్పటికే మెడికల్ గ్రౌండ్స్ పైన అభిషేక్ బోయిన్పల్లి బెయిల్ పైన ఉన్నాడు. అలాగే కవిత కూడా ఈడీ సిబిఐ 2 కేసుల్లో కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఒక్క అరుణ్ పిళ్ళై మాత్రమే ప్రస్తుతం జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. సౌత్ గ్రూప్ కి సంబంధించి బుచ్చిబాబు కూడా ప్రస్తుతం బెయిల్ పైనే ఉన్నారు. అలాగే జాతీయ స్థాయిలో ముఖ్యంగా కేజ్రీవాల్ కి ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చింది. సిబిఐ కేసులో సిసోడియాకి ఇటు 2 కేసుల్లో కూడా బెయిల్ రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ కేసులో చాలా మంది నిందితులకి సుమారు 1.5 కాలం తర్వాత బెయిల్ వస్తున్న పరిస్థితి. కేసు దర్యాప్తు కూడా చివరి దశకు వచ్చింది. ట్రయల్ ప్రొసీడింగ్స్ ట్రయల్ కోర్టులో ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి కాబట్టి ఇక ఆ ట్రయల్ పైనే వాదనలు విచారణలు అనేవి కొనసాగబోతున్నాయి ట్రయల్ కోర్టులో. సో నెక్స్ట్ ట్రయల్ ప్రొసీడింగ్స్ కి సిసోడియా అలాగే కేజ్రీవాల్ కవిత సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న వారందరూ కూడా తమను అప్రూవర్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి ఇంకా సుదీర్ఘ కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే తీహార్ జైలు నుంచి కవిత అయితే విడుదల కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.